పాస్టర్ పగడాల ప్రవీణ్ గారి గురించి సోషల్ మీడియాలో రకరకాలుగా వస్తున్నాయి. కొంతమంది ముస్లిమ్స్ సోదరులు చంపారని చెప్పి కొంతమంది చెబుతున్నారు. మరి కొంతమంది హిందూ సోదరులే కావాలని చెప్పి దగ్గరుండి హత్య చేశారని చెప్పి మరి కొంతమంది చెబుతున్నారు. కొంతమంది అతను డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళే సమయంలో వెనకాల నుంచి వచ్చి కారు గుద్దిందని ఒకరు చెప్తారు, మరొకరేమో లారీ గుద్దిందని చెబుతున్నారు. సో వీటన్నిటి కానీ చూసుకుంటే పాస్టర్ ప్రగడాల ప్రవీణ్ గారు విజువల్స్ కానీ సీసీ ఫుటేజ్ ఆధారంగా చూస్తే నిజంగా చాలామందికి అనుమానకరంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పోలీస్ అధికారులు ఇప్పుడైతే ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకొని పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. ఇది జరిగిన సమయంలో మటుకి పోలీస్ అధికారులు వెంటనే రియాక్ట్ అయితే బాగుండేది. పోలీస్ అధికారులు దీన్ని కొంచెం లేటుగా ఈ కేసుని విచారణ చేపట్టడం వల్ల క్రైస్తవ సంఘాలందరికీ ఈ ప్రవీణ్ గారి కేసు మీద చాలామందికి అనుమానాలు ఉన్నాయి. సో వెనుక చూసుకుంటే సీసీ ఫుటేజ్ విడుదల చేశారు. ఆ ఫుటేజ్లో రకరకాలుగా ఉంది. ఒక టోల్ గేట్ దగ్గర ఒక రకంగా ఉంది. డ్రైవింగ్ చేసే వీడియో కానీ చూస్తే ప్రవీణ్ గారు హైట్ తక్కువ, ఈ బుల్లెట్ వెహికల్ నడుపుతున్న వ్యక్తి ఆ టోల్ గేట్ దగ్గర స్లోగా పోవడం చూస్తే అసలు ప్రవీణ్ గారు డ్రైవింగ్ చేసినట్టుగా లేదు. సో మనం కొంచెం ఈ వీడియో చాలా అంటే చాలా జాగ్రత్త మాటలు. ఏ మాట అంటే పోలీస్ అధికారులు ఇప్పుడు ప్రజెంట్ చాలా సీరియస్గా ఈ కేసుని ఛేదిస్తున్నారు. ఎందుకంటే ప్రవీణ్ గారి గురించి ఈ సోషల్ మీడియాలో రకరకాలుగా సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని ఎవరైనా సరే ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజెంట్ వాళ్ళ మీద కేసులు నమోదవుతున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మనం కూడా, ఎందుకంటే నేను ఈ వీడియో చూసినాక ప్రవీణ్ గారి గురించి తెలిసినాక తొందరపడి మాట్లాడకూడదు, మనం పూర్తిగా దీని గురించి తెలుసుకునే మాట్లాడాలి అని చెప్పి నేను అందుకే ఒక 2 days నుంచి వీడియో చేయాలనుకుని కూడా చేయలేకపోయా. ఒక 2 days ఆగినా చేద్దామని చెప్పి ఆగి ఉన్నా ప్రజెంట్. ఫస్ట్ దీన్ని ఏంటంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల్ గారి కేసుని రాజకీయ పరంగా చూస్తున్నారు. అది ఫస్ట్ చాలా అంటే చాలా తప్పు. అది కూటమి నేతల మీద వాళ్ళకు వ్యక్తిగతంగా ఏమైనా పర్సనల్గా కక్ష సాధింపు చర్యలు తీసుకోవాలనుకుంటే తీసుకోండి, తప్పులేదు. కానీ ఈ కేసుని మటుకి కూటమి ప్రభుత్వం మీద రుద్దాలని చూస్తే మటుకి అది చాలా తప్పు మందే అవుతుంది. ఎందుకు చెప్తానంటే కేఏ పాల్ గారు ఇంకా కొంతమంది రకరకాలుగా ఈ ఈ కేసుని పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం మీద నెట్టాలని చూస్తున్నారు. కొంతమంది నెట్టారు కూడా ఆల్రెడీ. వాళ్ళకి నోరు ఉందని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడి నెట్టేశారు. కానీ ఈ కేసు విషయంలో లోకేష్ గారు కానీ బాబు గారైనా స్పందించారు. స్పందించి వెంటనే ఆ ప్రవీణ్ గారి కేసుని సీరియస్గా యాక్షన్ తీసుకోమని చెప్పి కొన్ని ఆర్డర్లు విడుదల చేయడం జరిగింది. ఇంకా తెలంగాణ స్టేట్ నుంచి కొంతమంది క్రైస్తవ సంఘాలు, మన ఆంధ్ర నుంచి కొంతమంది క్రైస్తవ సంఘాలు, టీడీపీ అధికార ప్రతినిధి రాజేష్ మహాసేన, ఎస్సీ వర్గీకరణకు ముఖ్యంగా పాత్ర వహిస్తున్న హర్షకుమార్ గారు, వీళ్ళందరూ పూర్తి స్థాయిలో ఈ కేసుని ముందుకు తీసుకువెళ్ళి ప్రవీణ్ గారి కుటుంబానికి న్యాయం జరగాలని చెప్పి పోరాటం చేస్తున్నారు. ఓకే, రాజేష్ మహాసేన తెలుసు మనందరికీ, టీడీపీ అధికార ప్రతినిధి. అండ్ దళితులకి ఎక్కడైనా అన్యాయం జరిగితే ముందుకు వచ్చి స్పందించే వ్యక్తి అంటే రాజేష్ మహాసేన గారు. రాజేష్ మహాసేన తెలుసుకున్న వెంటనే అక్కడికి రావడం, అక్కడున్న పోలీస్ అధికారులతో మాట్లాడి చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఏమైందని తెలుసుకొని రియాక్ట్ అయ్యాడు. లోకేష్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళింది కూడా రాజేష్ గారే. సోషల్ మీడియాలో వచ్చిన రాజేష్ మహాసేన లోకేష్ బాబు దృష్టికి తీసుకెళ్ళి ప్రవీణ్ గారికి న్యాయం చేయండి అని చెప్పి తన వంతుగా ఆయన చెప్పడం జరిగింది. కానీ ప్రవీణ్ ప్రగడాలనే వ్యక్తి చాలా మంచి వ్యక్తి. ఎంతోమంది పేద పిల్లల్ని దత్తత తీసుకొని చదివిస్తున్నాడని చెప్పి సోషల్ మీడియాలో ఒకటి చూసా. సో ప్రవీణ్ గారి గురించి ఎక్కడ కూడా సానుకూలంగానే చెప్పారు. కానీ మరి కొంతమంది ఏం చెబుతారంటే ప్రవీణ్ ప్రగడాలనే వ్యక్తి కుల మతాలని రెచ్చగొట్టే కొన్ని మాటలు మాట్లాడడం వల్ల ఈరోజు హిందూ సంఘాలే ప్రవీణ్ అనే వ్యక్తిని చంపడం జరిగిందని చెప్పి సోషల్ మీడియాలో కొన్ని కథనాలు వస్తున్నాయి. సో ప్రవీణ్ గారిని ఎవరు చంపారనేది ఆ దేవుడికే తెలియాలి.
ప్రవీణ్ గారిని చంపడానికి ఎవరు ఎంత సుపారీ ఇచ్చారు, ఎవరు వెనకుండి నడిపించి ప్రవీణ్ గారిని హత్య చేయించారు, లేదు లారీ యాక్సిడెంట్ జరిగిందా, కారు గుద్దిందా, ఇంకా ఎవరన్నా చంపేశారనేది పూర్తిగా దేవుడికే తెలియాలి. ఎందుకంటే మనం చూడలేదు కదా. ఈ సీసీ ఫుటేజ్ ఆధారం చూస్తే ఒకలాగుంది, ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే ఇంకోలాగుంది. సోషల్ మీడియాలో మనోళ్ళు చూస్తున్నట్టుగా, వాళ్ళే దగ్గరుండి లైవ్ చూసినట్టుగా వాళ్ళు మాట్లాడి చూస్తే మరొకలాగా ఉంది. అందుకనే దీన్ని పూర్తిగా నేను ఏం చెప్పిందంటే, కూటమి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. పూర్తి స్థాయిలో దీని విచారణ జరిపించాల. సిట్టు అధికారులు కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకొని ప్రవీణ్ గారి కుటుంబానికి న్యాయం చేయాలి. ఈరోజు ప్రవీణ్ గారి కుటుంబానికి ఇట్లా అన్యాయం జరిగింది, రేపు మరొక కుటుంబానికి అన్యాయం జరగకుండా చూడాలి. చూసి ఇలాంటి కేసుల్ని ఎవరైతే దగ్గరుండి నడిపిస్తున్నారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. నిజంగా ప్రవీణ్ గారి కుటుంబం, ప్రవీణ్ గారు చనిపోయినా సరే వాళ్ళు చాలా సానుకూలంగా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. కానీ క్రైస్తవ సంఘాల మట్టికి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయడం, కొవ్వొత్తులు ర్యాలీ చేయడం అట్లా చేస్తున్నారు. కానీ ప్రవీణ్ గారి కుటుంబం చాలా సెన్సిటివ్ పర్సన్స్. వాళ్ళు మాట్లాడే విధానం చూస్తే చాలా పాజిటివ్గా మాట్లాడారు. అలాంటి ప్రవీణ్ గారి కుటుంబానికి మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పోలీస్ అధికారులు న్యాయం చేయాలని కోరుకుంటున్నా. నిజంగా పోలీస్ అధికారులు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. దీని వెనక ఎవరున్నారు, ఎవరు చేయించారు, అసలు ఏం జరిగింది అని చెప్పి వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. బహుశా నాకు తెలిసి పోలీస్ అధికారులు ఈ ప్రవీణ్ గారు మరణం చూసినాక వాళ్ళు కూడా షాక్ అయిపోయి ఉంటారు. నమ్మలేని నిజాలన్నీ బయటకు వస్తున్నాయి. మనల్ని నమ్మించలేక వాళ్ళు నమ్మలేకపోతున్నారు. కానీ వాళ్ళు కూడా వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా వాళ్ళకి కొంచెం కూడా క్లూ దొరకట్లా. ఏదో సీసీ ఫుటేజ్ విడుదల చేశారు, వాళ్ళు చెప్పాల్సిన వాళ్ళు చెప్తున్నారు. కానీ పూర్తి స్థాయిలో దీని వెనక ఎవరున్నారనేది ఇంకా విచారణ మటుకి ఊరికి వాళ్ళకి కావట్లా. లారీ గుద్దిందా, కారోడు గుద్దాడా, లేదా కొంతమంది వ్యక్తులు తీసుకెళ్ళి ఆయన హత్య చేశారనేది పోలీస్ అధికారులు కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఏదేమన్నా సరే కూటమి ప్రభుత్వం ప్రజెంట్ మన రాష్ట్రంలో అధికారం ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వం ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకొని, మన రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ గారు కూడా ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకొని ప్రవీణ్ గారి కుటుంబానికి న్యాయం జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. న్యాయం చెయ్యాలి దగ్గరుండి కూటమి ప్రభుత్వం. అదేవిధంగా దీని వెనక ఎవరున్నారో సరే వాళ్ళని చట్టపరమైన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అప్పుడే కూటమి ప్రభుత్వం మీద మంచి అభిప్రాయం వస్తుంది. అదేవిధంగా ప్రవీణ్ గారి కుటుంబం కూడా సంతోషపడాలంటే కూటమి ప్రభుత్వం ఈ కేసుని చాలా అంటే చాలా సీరియస్ తీసుకొని ప్రవీణ్ గారి కుటుంబానికి, ప్రవీణ్ గారి ఆత్మశాంతి కోరాలంటే దీని వెనకున్న వ్యక్తుల్ని బయటకు లాగాల. ఆ రోజే కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, ప్రవీణ్ గారి కుటుంబానికి న్యాయం జరిగినట్టయింది. ప్రతిపక్ష నేతలు వాళ్ళకి ఒకటే చేస్తున్నా, చనిపోయిన ప్రవీణ్ గారు అయితే మళ్ళీ తిరిగి రాడు. మనం రాజకీయం చేయాలనుకుంటే ఇంకో విధంగా చేసుకోండి. ప్రవీణ్ గారిని పేరు అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయాలనుకుంటే అది చాలా తప్పు అయింది. సో ఏదో ఒక విధంగా కూటమి ప్రభుత్వం మీద నేరం మోపకుండా ఈ కేసుని ఏదో ఒక విధంగా మనం ముందుకు తీసుకెళ్ళి ప్రవీణ్ గారికి న్యాయం జరిగే విధంగా ప్రతిపక్ష నేతలు కూడా సహకరించాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.